హాయ్ అండి. దిస్ ఈజ్ రియాన్స్ మదర్. ఈరోజైతే నేను చిట్టి కాజాలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. చిట్టి కాజాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే, ఒక కప్పు మైదా పిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ తీసుకుని కొంచెం ఆయిల్ తీసుకుని కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటా సుద్దలా చేసుకోండి. ఎట్లయితే మనం గోధుమ పిండికి ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అట్లానే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తీసి పక్కనైతే పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా చపాతీలా చేసుకోండి. చపాతీలా చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, ఎలా అయితే ఎడ్జ్ నుంచి రోల్ చేస్తున్నామో సేమ్ మీరు కూడా అట్లనే ఎడ్జ్ నుంచి రోల్ చేసుకుంటారండి. నీట్గా రోల్ చేసుకోండి మేము చూపించినట్లుగా. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి, త్వరగా కూడా అవుతుందండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్లా రోల్ చేసుకున్న దాన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోండి. చిన్న చిన్న స్లైసెస్లా ఎందుకు అంటున్నానంటే, బిట్టుగడుగు తినడానికి చిన్న చిన్నవి అయితే చాలా ఈజీగా తింటాడు అని మేమైతే చిన్న చిన్న సైజెస్లో కట్ చేసుకుంటున్నామండి. మీకు పెద్ద సైజులో కావాలి అని అనుకుంటే చపాతీని ఇంకొంచెం పెద్ద సైజులో చేసేసుకొని రోల్ చేసేసుకొని పెద్ద సైజులో కట్ చేసుకోండి, సరిపోద్ది. మీరు ఆ తర్వాత అయితే ముందుగానే పాకం రెడీ చేసుకోండి. పాకం ఎలా అంటే పంచదార కొంచెం నీళ్లు తీసుకుని ఏదైతే మనం గులాబ్ జాముకి చేస్తాం కదండి, అదైతే కొంచెం లేత పాకం పడతాం. ఇదైతే కొంచెం ముదురు పాకం పట్టుకోండి. ముదురు పాకం అంటే బాగా కదండి, కొంచెం గులాబ్ జాము చేసేదానికంటే కొంచెం ఎక్కువసేపు ఉంచండి, సరిపోయిద్ది. ఎందుకు మేము ఇట్లా రోల్ చేసి కట్ చేసుకున్నామంటే ఇట్లా లేయర్లా ఉంటుందండి. లేయర్లా ఫామ్ అయినప్పుడు మనకు తినడానికి క్రంచిగా బాగుంటుందండి. సో ఆయిల్లో వేసేసుకుని వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వీటిని తీసేసుకుని ముందుగానే మనం ఏదైతే పంచదార పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇవైతే వేసి ఉంచేసేసేయండి. ఇవి కొంచెం క్రంచీగా కావాలి అని అనుకుంటే ఏం చేస్తారంటే ఒక 2 మినిట్స్ ఉంచేసేసేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. చిట్టి కాజాలు రెడీ అండి.